ఓం శ్రీ గురుభ్యో నమ. భారతదేశంలో ఉన్న శ్రీ విద్యా ఉపాసకులందరూ మీరు చేస్తున్న మంత్రములు సిద్ధి పొందాలి, శుద్ధి అవ్వాలి అంటే నేను ఆచరించిన ఒక మార్గం తెలియచేస్తున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం సంగతి ఇది. నేను అప్పుడు మాచర్లో చెన్నకేశవ స్వామి ఆలయంలో మా గురువుగారు ఒక మాట అన్నాడు, చెన్నకేశవ స్వామి దర్శనం చంద్రముఖి సాన్నిహిత్యము లాంటిదిరా, అంత శక్తివంతమైన దేవాలయం అది అని. ఎందుకని అంత శక్తివంతమైందంటే శ్రీ విద్యా ఉపాసనాపరులైనటువంటి మహామహులు అక్కడ అనుష్ఠానాలు చేశారు. అక్కడ ఇష్టకామేశ్వరి టెంపుల్ కూడా ఉంటుంది. దీని షాడోనే శ్రీశైలంలో ఇష్టకామేశ్వరి, ఒరిజినల్ ఇదే. సరే, అక్కడ నేను విష్ణు విద్య చేసినప్పుడు విష్ణు పంచదశి నాకు కాస్త అప్పుడు గ్రిప్ అనేది వచ్చింది మంత్రతంత్ర యంత్రాలకు సంబంధించిన సబ్జెక్టులో. నేను అక్కడ ఎందుకని ఆ క్షేత్రంలో ఇలా జరిగిందని ఆలోచించిన తర్వాత నాకు అర్థమైనటువంటి చెప్తున్నాను. ఈ రోజున భారతదేశంలో క్రైస్తవ మతములో సంవత్సరానికి ఒకసారి వాళ్ళు సిలువని ఊరేగిస్తూ వాళ్ళ ఆ శాంతి వీరుడిని తలుచుకుంటూ ఒక ఫెస్టివల్ చేసుకుంటారు. ఇది చాలా చోట్ల చాలామంది చూసి ఉంటారు. వాళ్ళ యొక్క ప్రగాఢమైన నమ్మకం ఆనాటి అది జరిగిన యేసుక్రీస్తు కాలంలో అక్కడ ఉన్న దేశ ప్రజలు ఎంతమంది ఉన్నారో ఏమో అంతమంది ప్రజల కోసం ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు అని చెప్పి ఒక ఫెస్టివల్. ఇదే సూత్రాన్ని ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు బుర్రలో పెట్టుకొని ఆలోచించి కారంచేడులో, ఆంధ్రప్రదేశ్ కారంచేడులో నెట్లోకి వెళ్ళి చూసుకోండి, కొన్ని వేల మంది క్రీస్తులు వాళ్ళ తలకాయలని ప్రజల కోసం సొరకాయలా కోసి అర్పించారు. ఈ వీరుల్లో అనేక మంది శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారు. ఆ వీరుల ఆయుధాలను ఎవరైనా సరే దర్శించినా, నేను దర్శించాను, దానికి సంబంధించిన జ్ఞానం ఉంది కాబట్టి చెప్తున్నాను, దర్శించిన ఆ ఆయుధాలను ఎవరైనా పూజించినా ఆ శ్రీ విద్యా వీరుల యొక్క ఆశీస్సులు బాగా వస్తాయి ఉపాసకులకి. ఎందుకనండి అంటే దిస్ ఈజ్ ట్రూత్. కొన్ని శతాబ్దాల క్రితం ఇక్కడ ఉన్న అనేక వేల మంది ప్రజల కోసం, అక్కడ ఉన్న వేల మంది ప్రజల కోసం ఆయన ఒక్కడే తన ప్రాణాన్ని అర్పించాడు. ఇక్కడ వీళ్ళు కొన్ని వేల మంది వీరులు సొరకాయలా చూశారు. ఆలోచించండి, మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఆలోచించండి. భారతదేశంలో హిందూ మతం నుంచి చాలామంది బ్రాహ్మణ కమ్యూనిటీ వాళ్ళు, అనేక రకాల కమ్యూనిటీ వాళ్ళు ఆ యొక్క వీరుణ్ణి పూజిస్తూ ఉంటారు. మీ యొక్క సాటి వీరుడు వీళ్ళు. నేను ఈ మధ్య ఆ శ్రీ విద్యా ఉపాసకుడైన ఒక పల్నాటి వీరుడు తన వేదన వెళ్ళకక్కాడు. ఏంటిది, మాకు అసలు ఎక్కడో విదేశంలో వీరుడికి జరుగుతున్న సత్కార్యాలు స్వదేశంలో ఉన్న మాకు ఒక్కనాడు కూడా ఇక్కడ ప్రజలు ఆచరించట్లేదు. అంటే ఈ శ్రీ విద్య గుప్తంగా ఉండబట్టి దీన్ని బయటికి తెచ్చేవాళ్ళు లేక దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం ఇన్స్టెంట్ ఫుడ్కి అలవాటు పడ్డ ప్రజలకి ఒరిజినల్ ఫుడ్ అనేది తెలియకపోవటం వలన కొన్ని కారణాలతో ఈ విధంగా జరుగుతుందని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రతి శ్రీ విద్యా ఉపాసకుడు మీరు మీ మంత్ర తంత్ర యంత్రాలలో గుర్తింపు రావాలన్నా, ప్రాముఖ్యత రావాలన్నా, సామాన్య ప్రజలు ఎవరైనా సమస్యల్లో ఉన్న వాళ్ళైనా సరే ఒక్కసారి ఆ మహావీరులను దర్శించి వాళ్ళ ఆయుధాలు పూజించి మీరు ఆశీస్సులు అందుకుంటే అనంతమైన ఫలితాలు వస్తాయి. మీరు మళ్ళా స్లీపింగ్లో కూడా మర్చిపోలేని విధమైన ఫలితాలు. ట్రూత్ అనమాట. అంతేగా సినిమాల్లో చూపించే బ్రహ్మరాయి నాగమిస్టులు వాళ్ళు ఏదో ఉదరపోషణార్థం సినిమాలు తీస్తారు, పుస్తకాలు రాస్తారు, చెప్తారు. ట్రూత్ మీరు వెళ్ళి చూడండి, తెలుసుకోండి. అలాంటి మహావీరులు కారంచేడులో జరిగిన ఎంతోమంది, అక్కడ నదిలో రక్తాలు పారించిన శ్రీ విద్యా ఉపాసకులు ఉన్నారు.
అది ఆ చెన్నకేశ్వర స్వామి దగ్గర ఎంతో ఏ శ్రీ విద్యా ఉపాసకులైనా ఒక్కసారి పంచదశి వెళ్ళి అక్కడ చేయండి, మీకు ఆ మంత్ర శుద్ధి సిద్ధి కలగకపోతే చూడండి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోండి, భారతీయ శ్రీ విద్యా జ్ఞానం గుప్తముగా ఉంటుంది. మీరు కోరుకుంటేనే తెలుస్తుంది, అది తెలియజేయవలసే అవసరం లేదు, మీరు కోరుకోవాలి. మీరు టెక్నాలజీని ఉపయోగించండి, మీరు కూడా పల్నాటి వీరుల ఆయుధాలు పూజించండి, వాళ్ళని గుర్తింపు ఇస్తున్నాము అనే వాళ్ళ ఘోష నువ్వు చేస్తున్న ఘోష, మంత్ర ఘోష వాళ్ళకి తెలియచేయండి. అక్కడ ఉన్న ఆ కుటుంబాలు కూడా ఆనందపడతాయి, మమ్మల్ని కూడా గుర్తించారు అని. స్వస్తి.